నమస్కారం అండి. ఈరోజు ద మోస్ట్ పవర్‌ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఉన్న పుట్టుకల్లో అత్యంత పవర్‌ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14థ్ అండి. ఈ 14 గురించి వివరంగా చెప్పుకుందాము. ఈ 14 అనేది 1 అండ్ 4 కాంబినేషన్. 1 అనేది సూర్య భగవానుడు, 4 రాహు భగవానుడు. 1 వల్ల నాయకత్వ లక్షణాలు, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ఈ 4 అనేవాడు పర్ఫెక్షనిస్ట్. ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తాడు. రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, పట్టుదల. సో, పనులు కొంచెం స్లోగా చేస్తారు గానీ పర్ఫెక్ట్‌గా చేస్తారు. సో, 1లో పుట్టినోళ్ళకి సూర్య భగవానుడు, 4లో పుట్టినోడికి రాహు భగవానుడు. ఈ 14లో 1, 4 రెండూ ఉన్నాయి. 1 + 4 = 5. 5 అనేది మెర్క్యూరీ. సో, 5 అనేది బుద్ధికి సంబంధించింది. చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు. చాలా అందంగా ఉంటారు. సో, గుండ్రటి మొహం ఉంటుంది. సో, అట్రాక్టివ్‌గా ఉంటారు. వీళ్ళు తెలివితో, మాటలాడే తీరుతో అందరిని అట్రాక్ట్ చేస్తారు. సో, 14న పుట్టిన వాళ్ళలో గొప్పవాళ్ళలో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే స్వతంత్రం రావడానికి ఎంతోమంది నాయకులు కష్టపడ్డారు ఉద్యమంలో. బట్ అదృష్టవంతుడు అంటే ఆ ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న అదృష్టవంతుడు ఈ 14లో పుట్టిన ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు. సో, ఈ 14లో పుట్టిన వాళ్ళకి అదృష్టం ఎక్కువ. మీరు రండి, మీరు కూర్చోండి. సో, ఆయన కూర్చున్నాక ఆయన కూతురు కూర్చున్నారు, వాళ్ళ మనవడు కూర్చున్నాడు. సో, ఆ తరతరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 30, 40 ఇయర్స్ వాళ్ళ వంశమే వేలింది భారతదేశాన్ని. సో, ఈ 14న ఏ పని స్టార్ట్ చేసినా ఆ పనికి అంతం ఉండదు. 14న పెళ్లి చేసుకుంటే ఆ కాపురము 50 ఏళ్ళు, 60 ఏళ్ల కాపురం ఉంటుంది. అంటే వాళ్ళు 25 ఏళ్ళకో 30 చేసుకుంటే 80 ఇయర్స్, 90 ఇయర్స్ జీవిస్తారు భార్యాభర్త కలిసి. నేను ఎంతో మందిని చూశాను 14థ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని. వాళ్ళ కాపురాలు చాలా బాగుంటాయి. ఈజీగా 50 ఏళ్ల ఫంక్షన్ కూడా వాళ్ళు బాగా చేసుకునేస్తారు. సో, ఈ 14 అనేది ఒక శక్తి. 14 అంటే 5 పంచభూతాల దీవెన ఈ 14థ్ పుట్టిన వాళ్ళకి హైయెస్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, పంచభూతాలు వీళ్ళని పైకి తీసుకొనొస్తాయి. మంచి మాటకారిగా ఉంటారు, అందంగా ఉంటారు, బట్టలు చాలా అందంగా వేసుకుంటారు. 100 మందున్నా వీళ్ళు స్పెషల్‌గా ఉంటారు. సో, 14లో పుట్టిన కొంతమంది గొప్పవాళ్ళ గురించి స్మరించుకుందాం. సో, బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14థ్, జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14థ్, కేవి మహాదేవన్ గారు మార్చ్ 14, ఆదిత్య బిర్లా నవంబర్ 14థ్, అమీర్ ఖాన్ మార్చ్ 14. అమీర్ ఖాన్‌కి నాన్నగారు 2004లో ఇంకొక ఏఏఎంఐఆర్‌కేహెచ్ అని ఒక ఏ యాడ్ చేశారు. రావు గోపాలరావు జనవరి 14థ్, శోభన్ బాబు జనవరి 14థ్, సమీరా రెడ్డి డిసెంబర్ 14థ్, రానా దగ్గుపాటి డిసెంబర్ 14థ్, సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి 14థ్. సో, వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళే అండి. శోభన్ బాబు గారు, కేవి మహాదేవన్ గారు, రావు గోపాలరావు గారు, ఆదిత్య బిర్లా గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుష్మా స్వరాజ్ గారు, రానా మల్టీ టాలెంటెడ్ యాక్టర్. సో, విలన్ రోల్ కానీ, హీరో రోల్ కానీ ఏ రోల్ అన్నా సింగిల్ హ్యాండ్‌గా చేసే కెపాసిటీ హీరో రానా గారికి ఉంది. సో, వీళ్ళందరూ కూడా హైలీ టాలెంటెడ్. అండ్ అన్నిటికన్నా ఎక్కువ అంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు. ఏ ఆఫర్ అన్నా ఫస్ట్ వీళ్ళకే పోవాలి. సో, రాజకీయాల్లో ఫస్ట్ ఆఫర్ జవహర్లాల్ నెహ్రూ గారికి వెళ్ళారు. సో, ఈ 14థ్‌న పుట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళని అదృష్టవంతులు మామూలుగా వాడు చాలా అదృష్టవంతుడు, పట్టిందల బంగారు అంటారు కదా. ఈ 5న కానీ, 14 కానీ, 23న పుట్టిన వాళ్ళకి ఈ స్టేజ్. 5న విరాట్ కోహ్లీ, మమతా బెనర్జీ. 14థ్ ఇప్పుడు చెప్పిన లిస్టు. 23లో శ్రీకాంత్ హీరో, విలన్‌గా వచ్చి 100 సినిమాలు. హీరో ప్రభాస్ 23. వీళ్ళు లక్కీ పీపుల్. వీళ్ళు ఏం చేసినా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళకి పేరొస్తుంది, డబ్బులొస్తాయి. చాలా వరకు లైమ్‌లైట్‌లో ఉంటారు. వీళ్ళు తెరమరుగు కారు. ఎక్కువ టైం వీళ్ళు శోభన్ బాబు గారు ఆయన అనుకున్నంత వరకు హీరో యాక్ట్ చేశారు ఆయన. ఆయన కావాలనుకున్నప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు. కావాల్సిన భూములు కొన్నారు చెన్నై బోర్డర్‌లో. ఎవరు వెళ్ళినా కూడా భూమి కొనండి, డబ్బులు వేస్ట్ చేయకండి, ఇల్లు కట్టుకోండి, భూములు కొనుక్కోండి, భూముల మీద ఇన్వెస్ట్ చేయండి. సో, మురళీమోహన్ గారు కూడా శోభన్ గారి దగ్గర నేర్చుకొనే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. జైబేరి, సో ల్యాండ్స్ ఇవన్నీ కూడా కోట్లు సంపాదించారు. శోభన్ బాబు మాటిన చాలామంది హీరోయిన్స్ ల్యాండ్స్ కొనుక్కొని చెన్నైలో ఇప్పుడు అన్ని కోట్లలో 50 కోట్లు, 100 కోట్లు ఎకరా ఆ రేంజ్లో ఉన్నాయి. సో, ఈ 14థ్‌న పుట్టిన వాళ్ళు చాలా ఆదర్శంగా ఉంటారు.
మేమొక్కరే బాగుంటే చాలు అనుకోరు. సమాజంలో అందరూ బాగుపడాలి, అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ పైకి రావాలి అనే గొప్ప నేచర్ ఈ 14th పుట్టిన వాళ్ళకుంటుంది. సో వీళ్ళు ఎప్పుడు చలాకీగా, హుషారుగా ఉంటారు. వీళ్ళ లవ్ లైఫ్ కూడా హైలీ సక్సెస్ఫుల్‌గా ఉంటుంది. 90% వీళ్ళ లవ్ లైఫ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యారేజ్. సో మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ పెద్దల్ని బాగా గౌరవిస్తారు. పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతారు. వీళ్ళు ఏ రంగంలో వెళ్ళినా, సినీ రంగం, పాలిటిక్స్, టీవీ ఫీల్డ్, రియల్ ఎస్టేట్, ఏ రంగంలోకి వెళ్ళినా వీళ్ళు నంబర్ 1గా ఉంటారు. వీళ్ళు ఎక్కడో వేస్ట్ ఒక ల్యాండ్ కొన్నా, ఊరికి దూరంగా 30 కిలోమీటర్ల దూరం, 40 కిలోమీటర్ల దూరంగా ఉన్నా, అక్కడ ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చి ఆ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగి వీళ్ళ కోట్లలో కనక వర్షం కురిపిస్తుంది. సో వీళ్ళు ఏది పట్టుకున్నా ఈ బంగారు అవుతుంది. దే ఆర్ లక్కీ పీపుల్ బై బర్త్. సో 14 అంటే 5 పంచభూతాలు వీళ్ళని పైకి తేడానికి ఎంత విశ్వ ప్రయత్నాలు, వీళ్ళకి సాయం చేయడానికి విశ్వ ప్రయత్నాలు. వీళ్ళు హెల్తీగా ఉంటారు. ఫుడ్ కూడా మంచి ఫుడ్, ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు హోటల్ ఫుడ్ కన్నా. ఆయిలీ ఫుడ్ తక్కువ తింటారు. అండ్ వీళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ వల్ల వీళ్ళు ఏ రంగంలో అయినా నంబర్ 1గా ఉంటారు. ఈ లక్కీ నంబర్ 5, లక్కీ కలర్ యాష్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్. సో లక్కీ స్టోన్ డైమండ్ మోర్ దెన్ 10 cents. ముక్కు పొడకన్నా కొంచెం పెద్దది ఉండాలి, 10 cents. సో రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ చెవులో వేసుకోవచ్చు, ముక్కుకి వేసుకోవచ్చు, బ్రాస్లెట్లో వేసుకోవచ్చు. సో మోర్ దెన్ 10 cents ఉండాలి. ఈ స్టోన్స్ మనము 108 days తిరుపతి, కాళహస్తి 2 పుణ్యక్షేత్రాల మధ్యలో పానగల్ మహారాజుకు సంబంధించిన, కాళహస్తి మహారాజు సంబంధించిన ల్యాండ్. ఆ ల్యాండ్ 1987లో తీసుకొని అక్కడే స్టోన్స్ మనం శుద్ధి చేస్తున్నాము. 108 days పూజలో పెడతాము. ఈ స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు 9703335056 9703335056. ఎందుకంటే స్టోన్స్ తీసుకోవడమే కాదు, వేసుకున్న విధానం, ప్రొసీజర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్టోన్ని మనం ప్రసన్నం చేసుకొని మనం వేసుకోవడం ద్వారా ఆ స్టోన్ మనల్ని బాగా దీవించి మనకు ఆరోగ్య సమస్య రాకుండా, శత్రు భయం లేకుండా, డబ్బుకి ఇబ్బందులు రాకుండా, ఎక్కడ చేయి చాచకుండా మంచి రేంజ్ తీసుకెళ్తుంది. హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్స్ స్టోన్, లక్కీ స్టోన్ వల్ల సాధ్యం. అండ్ ఈ 14th పుట్టి కూడా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు పేరులో బలం లేక. పేరులో బలం బాగుంటే వాళ్ళకు తిరుగులేదు. 14న పుట్టిన వాళ్ళు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంటారు. ఈ 14న పుట్టి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఆ పేరులో బలం ఒక్కసారి చెక్ చేసుకోండి. సో మీ పేరులో బలం ఎలా ఉందో తెలుసుకోవడానికి 8688157777 8688157777 అండ్ ఇంకొక నంబర్ 9133789199 9133789199. సో మీ పేర్ల బలం తెలుసుకోవడానికి ఇక్కడ సైడ్లో 2 నంబర్లు, కింద 3 నంబర్లు ఉన్నాయి. మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 hours రిప్లై వస్తుంది. అండ్ చాలామంది చూస్తున్నాను ఈ మధ్య రాంగ్ కరెక్షన్స్ తీసుకుంటున్నారు. న్యూమరాలజీ అంటే ఒకటే అనుకుంటున్నారు. అపోలో హాస్పిటల్కి ఊర్లో ఉన్న చిన్న ఆర్ఎంపీ హాస్పిటల్కి తేడా లేదా? ఈ న్యూమరాలజీ అని బోర్డు పెట్టుకుని అందరూ న్యూమరాలజీ అయిపోరండి. నేను నాన్నగారి కొన్ని లక్షల మంది క్లయింట్స్, నాన్నగారి దగ్గర నేను ఆల్మోస్ట్ 14 ఏళ్ళు శిష్యరకం చేసి లాస్ట్ 17 yearsగా సొంతంగా చేస్తున్నాను. ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా 5 years సివిల్ అసిస్టెంట్ సర్జన్ వర్క్ చేసి జాబ్ రిజైన్ చేసి ఫీల్డ్లోకి వచ్చాను. చాలామంది నా దగ్గర పనిచేసేవాళ్ళు 100 నుంచి 150 మంది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు సొంతంగా ఇలా ఆఫీసులు పెట్టేసుకున్నారు. ఏం నేర్చుకోలేదండి. వచ్చినందరి దగ్గర నా కాపీలు రాస్తాం కదా, ఫోటోలు తీసుకోవడం, దాచిపెట్టుకోవడం. ఎవరు వెళ్ళినా ఏ ప్రసాద్ పైన అదే కరెక్షన్, ఏ రమేష్ పైన అదే కరెక్షన్. దీనివల్ల మీరు నష్టపోతారు, ఇబ్బంది పడతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కాదు. సో రాంగ్ కరెక్షన్స్ అప్రోచ్ కాకండి. ఇది మీ పేరు కాదు, మీ జీవితం. పేరే కదా అని ఇచ్చేయకూడదు. చాలామంది రాంగ్ కరెక్షన్స్ పెట్టడం వల్ల యాక్సిడెంట్స్, మానసిక ఆందోళన, డిప్రెషన్, సూసైడ్ కూడా చేస్తారు. తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కరెక్షన్స్ వల్ల నాకు తెలుసు 4-5 మంది సూసైడ్ చేసుకున్నారు. ఆయన 5 శాస్త్రాలు చెప్తారని చెప్తాడు. అతను నా దగ్గర 20 years బ్యాక్ మా నాన్నగారి దగ్గర వర్కర్ ఆయన. సో 5 శాస్త్రాలు చెప్పే ఆయన. సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ అంతా గెలుపు ఉంటుంది. మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి,
మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతకుముందు 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు, 23 ఏళ్ళకి కాబట్టి డ్యాన్స్ వేస్తా పడిపోయాడు. మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో. చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులో ఉన్న రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్లో నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంటి లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 hours లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th year అయిపోయింది నా ప్రోగ్రామ్స్, 5 ఏళ్ళు, ఇది 6th year. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 hours దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ వచ్చి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి. మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబరు 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే
అపాయింట్మెంట్ తీసుకోండి, బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.